కాసేపట్లో విశాఖకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేరుకోనున్నారు. శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ జగన్ పర్యటించనున్నారు. జైల్లో ఉన్న మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును పరామర్శించనున్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సిదిరి అప్పలరాజును జగన్ ములాఖత్తులో కలవనున్నారు. ద్విచక్ర వాహనంతో ఢీకొట్టిన ఒక వ్యక్తి మరణానికి కారణమైన అప్పలరాజు కుమారుని కేసు నుంచి తప్పించుకునేందుకు అప్పలరాజు ప్రయత్నించారన్న అభియోగాలపై పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళంలో మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, రవి, మరి కాసేపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైజాగ్ ఎయిర్పోర్ట్కి చేరుకోబోతున్నారు. ఇక్కడి నుంచి ఆయన రోడ్డు మార్గం ద్వారా శ్రీకాకుళం వెళ్ళబోతున్నారు. రూట్ మ్యాప్స్ను కూడా ఇప్పటికే క్లియర్ చేశారు. భద్రతా కారణాల రీత్యా రెండు రూట్స్లను పార్టీకి సంబంధించినటువంటి యంత్రాంగం పోలీసులకు అందించింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల సెక్యూరిటీ రీజన్స్, భద్రతా కారణాల నేపథ్యంలో పోలీసులు మరో రూట్ని ఎంచుకున్నారు. అందులో భాగంగానే జగన్ పర్యటనకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఖరారైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే ఆయన వైజాగ్ ఎయిర్పోర్ట్కి చేరుకోబోతున్నారు. వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి వాహనాల ద్వారా, రోడ్డు మార్గం ద్వారా ఆయన శ్రీకాకుళం ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. మరో అక్కడ ఉన్నటువంటి జైలులో మాజీ మంత్రి సిదిరి అప్పలరాజుని ఆయన ములాఖత్ ద్వారా కలిసేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా రోడ్ మ్యాప్కు సంబంధించి పార్టీ యంత్రాంగం పెద్ద ఎత్తున తరలి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. జాతీయ రహదారి మీదుగా సాగేటువంటి జగన్ షెడ్యూల్కి సంబంధించి ఇప్పటికే ఎయిర్పోర్ట్ వద్ద పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా చేరుకున్నారు. ఇందుకు సంబంధించి జగన్కి సంబంధించినటువంటి వాహన శ్రేణి కూడా సిద్ధమైంది. ప్రధానంగా ఈ రోజు నుంచి కూడా జగన్ వాహనంలో చిన్నపాటి మార్పును కూడా తీసుకొచ్చారు. ఆయన నిత్యం ప్రయాణించేటువంటి సమయంలో జరిగేటువంటి రష్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకమైనటువంటి ఎంట్రీని కూడా రూఫ్ టాప్ మీద ఏర్పాటు చేశారు. రూఫ్ టాప్ మీద ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో డోర్స్ ద్వారా ఆయన అభిమానులకు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వానికి కావచ్చు, అభివాదం చేసేటువంటి క్రమంలో జరుగుతున్నటువంటి చిన్నపాటి రద్దీని నివారించేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చేటువంటి కార్యకర్తలు, కార్యకర్తలు ఆయన కలుసుకునేందుకు వచ్చేందుకు సమయంలో జరుగుతున్నటువంటి ప్రమాదాలు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా వాహనాన్ని కూడా డిజైన్ చేశారు. ఇంకోవైపు చూసుకుంటే కనుక ఎయిర్పోర్ట్ దగ్గర ప్రజెంట్ పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కూడా తరలి వస్తున్నారు. ఇక్కడి నుంచి ఆయన రోడ్డు మార్గం ద్వారా శ్రీకాకుళం వెళ్ళేటువంటి నేపథ్యంలో ఇందుకు సంబంధించి పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే ఆయన ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. ఎయిర్పోర్ట్కి చేరుకున్న తర్వాత ఇక్కడి నుంచి వాహనంలో ఆయన శ్రీకాకుళం వెళ్ళబోతున్నారు. ఇందుకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్ను కూడా క్లియర్ చేశారు. అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటలకి సిదిరి అప్పలరాజుతో ఆయన ములాఖత్ అయ్యేందుకు అపాయింట్మెంట్ కూడా కోరింది. 2 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ములాఖత్ ద్వారా సిదిరి అప్పలరాజును కలిసేందుకు అనుమతి కూడా తీసుకున్నారు. 3 గంటలకి జైలు వద్ద నుంచి బయలుదేరిన తర్వాత ఆయన తిరిగి విశాఖ ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన తిరుగు ప్రయాణం అవుతారు. అయితే ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం, కార్యకర్తలు కూడా తరలి వస్తున్నారు. అయితే పోలీసులు రూట్ మ్యాప్కి సంబంధించినటువంటి వ్యవహారంలో పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం పట్ల పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ప్రత్యామ్నాయ మార్గం ద్వారా, ప్రత్యామ్నాయానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడం ద్వారా ప్రజెంట్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్స్ చూస్తున్నాం. జగన్ వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో రద్దీకి సంబంధించినటువంటి ప్రయాణికులు, సాధారణ ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా పోలీసు యంత్రాంగం కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేసింది. ఇంకోవైపు పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం, అదేవిధంగా క్యాడర్ అంతా కూడా ఇప్పటికే వైజాగ్ ఎయిర్పోర్ట్కి చేరుకుంటున్నారు. పోలీసులు కూడా భారీగా మోహరించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. భద్రతా కారణాల రీత్యా గతంలో జరిగినటువంటి ఘటనలకు సంబంధించి, రద్దీ వాతావరణానికి సంబంధించి జగన్ వచ్చినటువంటి సమయంలో, రాకపోకలు సాగించేటువంటి సమయంలో పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం, కార్యకర్తలంతా కూడా భారీగా తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా నిలువరించేందుకు పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అందరూ కూడా తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి పోలీసులు ఎయిర్పోర్ట్ని ఇప్పటికే పెద్ద ఎత్తున చుట్టుముట్టినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. జగన్ రాకపోకలు సాగించేటువంటి మార్గంలో ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. రాకపోకలకు సంబంధించి జగన్ ఎంట్రీ పాయింట్, అదేవిధంగా ఎగ్జిట్ పాయింట్కి సంబంధించినటువంటి అంశాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని యంత్రాంగం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలోనే ఆయన మాజీ మంత్రి సిదిరి అప్పలరాజుకు సంబంధించినటువంటి పరామర్శకు వెళుతున్నటువంటి నేపథ్యంలో ఆయనతో ములాఖత్ అయ్యేటువంటి నేపథ్యంలోనే ఈ ఘటన కూడా కొంతవరకు ఆసక్తికరంగా మారేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఒక ద్విచక్ర వాహనంలో వ్యక్తిని ఢీ కొట్టడం అప్పలరాజు కుమారుడు, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఆ పరిణామాల్లో అప్పలరాజు కీలకంగా వ్యవహరించారు. నిందితులను బెదిరించడం, అదేవిధంగా నిందితుల కుటుంబాలను బెదిరించడం, వీటన్నిటికి సంబంధించి నిందితులు వాళ్ళని ప్రలోభ పెట్టేటువంటి ప్రయత్నం చేయడంతో పాటుగా
ఢీకొట్టినటువంటి కుమారుడిని తప్పించేటువంటి క్రమంలో ఆయన చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించారనేటువంటి ఒక ఆరోపణ కూడా ఎదుర్కొన్నారు. అందులో భాగంగానే ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేయడం, అదేవిధంగా సబ్ జైల్లో ప్రజెంట్ ఆయన ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి సిదిరి అప్పలరాజును ములాఖాత్ ద్వారా కలిసేందుకు బయలుదేరుతున్నటువంటి నేపథ్యంలో పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం, కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే జగన్ విశాఖ ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన రోడ్డు మార్గం ద్వారా సిదిరి అప్పలరాజును ములాఖాత్ ద్వారా కలుసుకునేందుకు ఎయిర్పోర్ట్ నుంచి ఆయన రోడ్డు మార్గం ద్వారా బయలుదేరేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రవి, రైట్, థ్యాంక్ యూ హరీష్.